ఇక్కడ మరికొందరు రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు సిహెచ్ పుష్ప, ఎడపల్లి మండలం మొడ్డపల్లి గ్రామం. ఓకే, మీరు ఏం పండిస్తున్నారు, దేని గురించి తెలియజేయాలనుకుంటున్నారు రైతులకు? మేము ఆర్గానిక్ పండిస్తున్నాను. ఆర్గానిక్ మీద ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజుల్లో ఎంతో అనారోగ్య పాలవుతున్నారు. బీపీ, షుగర్ వీటి బారిన పడుతున్నారు. కాబట్టి మనం ఆర్గానిక్ సైడ్ వెళ్తే, ఇంతకుముందు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మన చేనులో మన ఇంటి దగ్గర ఉన్న గేదెలను పెంచుకొని ఆ గేదెల పేడ వేసేసి ఆ పేడతో సహా మనకు ఏం కావాలి చెట్లది అల్లము ఆకు అంతా దాంట్లో పొలంలో వేసేసి దాన్ని తొక్కించి తర్వాత పంట తీసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, మాటికి మనము పురుగు వచ్చిందంటే ఏదో ఒక మందుని తీసుకొస్తున్నాం, కొట్టేస్తున్నాం. అవి ఏమైపోతున్నాయి, మనకు ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి. ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి ఏమైపోతుంది, హాస్పిటల్ పాలవుతున్నాం. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలని అంటే లైన్లో నిలబడాలి, క్యూ కట్టాలి. పొద్దున్న నుంచి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మధ్యాహ్నం వరకు తీసుకోవాలి. మరి అదే మన వ్యవసాయంలో మనము కాసేపు ఒక అరగంట కష్టపడి, ఎక్కడో ఉన్న గుట్ట ప్రాంతాలు ఉన్నాయి, మన చేనుల పొంటి ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల్ని మనం గ్రహించడం లేదు. ఆ మొక్కల్ని కనుక గ్రహించి మనము చెట్లకు మనం స్ప్రే మందులు తయారు చేసుకొని మనమే తయారు చేసుకోవచ్చు ఓన్గా. దాన్ని కొంచెం కషాయంగా ఉడకబెట్టేసి, ఇప్పుడు గోగి పువ్వు ఈ టైంలో మనకేమొస్తుందంటే మోతుకు పువ్వు వస్తుంది. ఆ మోతుకు పువ్వు ఎంత లాభాన్ని చేకూరుస్తుంది అనేది ఎవరికి సరిగ్గా తెలియదు. దానికి చూడండి, ఎక్కడ కానీ పురుగు కానీ, దానికి ఆకుకు కానీ తర్వాత పువ్వుకు కానీ ఎటువంటి పురుగు అనేది ఉండదు. ఆ పువ్వు సేకరించి మనము ఎప్పుడైనా కానీ మనం కొంచెం నానబెట్టినా కానీ దాన్ని ఎట్లా వస్తుందంటే మనకు పింక్ కలర్, మన ఆరెంజ్ కలర్ వస్తుంది. ఆ ఆరెంజ్ కలర్ దాన్ని మనము వేడిగా ఉన్నప్పుడు, మన శరీరం వేడిగా ఉన్నప్పుడు దాన్ని వాటర్ తాగితే కూడా మనకు చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి మనకు చేళ్ళలో పురుగు వచ్చినప్పుడు అటువంటి వాటిని సేకరించి వాటితో ద్వారా మనం కూరగాయల పంటల పైన కావచ్చు, పొలాల పైన కావచ్చు, మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మన చేను హెల్తీగా ఉంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాం. కాబట్టి అటువంటి ఫుడ్కు మనం అలవాటు పడాలి. అంటే మనకు ఎక్కువ వెళ్ళదు, మనకు కొంచెం తక్కువ వస్తుంది పంట. మనం తక్కువ పంటకు ఆశించొద్దు, ఎక్కువ పంటకు ఆశించొద్దు, తక్కువ పంటకే ఆశించాలి. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు మనకు పంట తక్కువ వచ్చినా బాధ లేదు, దాని రేట్ వస్తుంది. రేట్ వచ్చినప్పుడు ఆ రేటు దాంట్లో కలిసి వస్తుంది మనకు. కాబట్టి మనం పంటను ఆశించకుండా మనం ఎటువంటి కూరగాయలు కావచ్చు, మనము ఏ కూరగాయ పండించుకోవాలన్నా, ఏ చేనులో మనం ఏదైనా చేయాలనుకున్నా అటువంటి పంటను సేకరించి మన ఆరోగ్యం కాపాడుకోవాలి, మనతో పాటు ఇతరుల ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. అప్పుడే మనము ప్రపంచం మొత్తం కూడా చేయొచ్చు. అంటే నేను ఒక్కదాన్నే చేస్తా అనే దాని కాకుండా నాతో పాటు ఇంకో నలుగురు చేసిండ్రు అనుకో, ఆ నలుగురు చూసి ఇంకా నలుగురు నేర్చుకుంటారు, ఆ నలుగురు చూసి ఇంకా నలుగురు నేర్చుకుంటారు. ఆ విధంగా మనం తయారు చేయాలి. మనం తయారు చేసినప్పుడే మన ప్రపంచం అనేది ఆరోగ్యవంతంగా తయారవుద్దని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.